హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో నేను వచ్చేసి సౌత్ ఇండియన్ వెజ్ థాలీ చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో 30 మినిట్స్లో వెజ్ థాలీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. మామూలుగా బ్యాచిలర్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా అప్పటికప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. సింపుల్గా 30 మినిట్స్లో అయిపోతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ నేను ఫస్ట్ వెజ్ థాలీలో మెయిన్ ఐటమ్ వచ్చేసి రైస్ కదండి. రైస్ వండుతున్నాను. ఫస్ట్ 2 కప్స్ రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని రైస్ కుక్కర్లో కుక్ చేస్తున్నాను, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో. ఇది అందరికీ తెలుసు, బట్ ఫుల్గా వెజ్ థాలీ చూపించాలని నేను రైస్ కూడా ఇక్కడ ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా బాగా 2 టైమ్స్ వాష్ చేసుకొని రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నాను. మనము మామూలుగా సాటర్డేస్ కానీ ఇంకా ఫ్రైడేస్ అలాంటప్పుడు నాన్ వెజ్ తినం కదా. ఈ విధంగా సింపుల్గా వెజ్ థాలీ చేసుకొని తింటే పర్ఫెక్ట్ కాంబినేషన్తో అన్ని కర్రీస్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అండ్ ఇంట్లో వాళ్ళందరూ కూడా కడుపు నిండా భోజనం చేస్తారండి. తర్వాత మెయిన్ డిష్ వచ్చేసి పప్పు, పాలకూర పప్పు చేస్తున్నాను. ఇక్కడ నేను కందిపప్పు 1 కప్పు తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. అందులోకి ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఆనియన్ యాడ్ చేసుకున్నాను. అందులోకి పసుపు యాడ్ చేసుకున్నాను. గ్రీన్ చిల్లీ కూడా ఒక 4-5 తీసుకున్నానండి. కొద్దిగా స్పైసీగా చేద్దామని కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను. అండ్ 2 గంటల పాలకూర వేసుకున్నాను. బాగా కడిగి వాష్ చేసుకొని వేసుకున్నాను. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కుక్కర్ పెట్టేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఎంత టెన్షన్ లేకుండా 1/2 అవర్లో అయిపోతుందండి ఈ వంటలన్నీ. ఒక 3 విజిల్స్ పెట్టుకున్నాను, సరిపోతుంది కందిపప్పు. చూడండి, ఒక 3 విజిల్స్ తర్వాత మొత్తం విజిల్ అంతా పోయిన తర్వాత కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి చూస్తే పర్ఫెక్ట్గా బాయిల్ అయింది. పప్పు వచ్చేసి మొత్తం బాగా ఉడికిందనమాట. ఇందులోకి నేను పప్పు గుత్తి తీసుకొని మొత్తం ఇలా స్మాష్ చేస్తున్నాను. మనం స్పూన్తో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మొత్తం మెత్తగా మెదుపుకుంటే బాగుంటుందండి పాలకూర పప్పు, ఆకులు ఉండకుండా బాగుంటుందన్నమాట. ఇందులోకి టేస్ట్కి సరిపోయినంత చింతపండు రసం యాడ్ చేస్తున్నాను. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి. దాని రసం యాడ్ చేస్తాను అనమాట. ఇప్పుడు మనం పప్పులోకి పోపు పెట్టేసుకుందాం. కొద్దిగా చిన్న ప్యాన్ తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని నార్మల్గా ఆవాలు జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి వేసుకున్నాను. ఈ ఎండుమిర్చి అనేది పోపులో కంపల్సరీ అండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకున్నాను. మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత మనం పప్పులో పోపు పెట్టుకుంటే సరిపోతుంది. మనం పప్పులో పోపు పెట్టిన తర్వాత కొద్దిసేపు స్టవ్ పైన అలాగే ఉంచాలండి, సిమ్లో పెట్టి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది పప్పుది. ఇక్కడ పాలకూర పప్పు రెడీ అయిపోయింది. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను బెండకాయ కర్రీ చేస్తున్నాను. కొద్దిగా ఫ్రై లాగా చేస్తున్నానండి, మరీ మెత్తగా ఇట్లా గుజ్జులాగా కాకుండా కొద్దిగా ఫ్రై లాగా చేస్తున్నాను. బెండకాయలని బాగా కడిగేసుకొని ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి 1/2 కిలో బెండకాయలండి. మొత్తం నీట్గా చివర్లన్నీ కట్ చేసుకొని చిన్న ముక్కలుగా చేసుకున్నాను. ఇది నేను చాలా రకాలుగా చేస్తాను, బట్ ఈరోజు ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం ఫ్రై లాగా చేద్దామని చేస్తున్నాను. మరీ ఫ్రై లాగా మరీ మెత్తగా కాకుండా నార్మల్గా చేశాను అనమాట. ఒక కడాయి తీసుకొని అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అందులోకి నార్మల్గా పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు యాడ్ చేసుకున్నాను. ఈ పప్పులు మనం వేస్తే టేస్ట్ కొంచెం బాగా అనిపిస్తుంది అన్నమాట కర్రీ. అందులోకి కరివేపాకు, ఆనియన్ యాడ్ చేసుకున్నాను. ఆనియన్తో పాటు పచ్చిమిర్చి యాడ్ చేశాను. కొద్దిగా పచ్చిమిర్చి బెండకాయ కర్రీలో బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అంతా రెడ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. మనం ఈ విధంగా తక్కువ క్వాంటిటీలో ఎక్కువ ఐటమ్స్ చేసుకుంటే మనకు కూడా చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట భోజనం చేసేటప్పుడు. ఇక్కడ మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయలు కూడా యాడ్ చేసేసుకున్నాను. వాటన్నిటిని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి.
మనం బెండకాయలు కూడా తెచ్చి అప్పుడే వండుకుంటే చాలా బాగా వస్తుందండి కర్రీ. తెచ్చిన తర్వాత అవంతా వాడిపోయిన తర్వాత ఆరిపోయిన తర్వాత చేసుకుంటే అంత టేస్ట్ ఉండదు. ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్, కారం పొడి యాడ్ చేశాను, రెడ్ చిల్లీ పౌడర్. ఆల్రెడీ నేను గ్రీన్ చిల్లీ యాడ్ చేశాను కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ వచ్చేసి కొద్దిగా యాడ్ చేసుకున్నాను. కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. మొత్తం ఫ్రై అయిన తర్వాత లాస్ట్కి కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి కర్రీ రెడీ అయిపోతుంది. ఇది సిమ్లో పెట్టి చేసుకోవాలండి బెండకాయ, లేకపోతే అడుగంటి మాడిపోతుంది అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను కొత్తిమీర పుదీనా వేసి టమాటో చట్నీ చేస్తున్నాను. ఆల్రెడీ కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకున్నాను. టమాటాలు కూడా కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను 6 టమాటాలు తీసుకున్నాను అనమాట. వీటన్నిటిని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. మొత్తం 6 టమాటాలు తీసుకున్నాను, మీడియం సైజులో తీసుకున్నాను. ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకొని ఫస్ట్ పచ్చిమిర్చి వేయించుకుంటున్నాను అనమాట. చట్నీ వచ్చేసి కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఇక్కడ నేను పచ్చిమిర్చి ఎక్కువే తీసుకున్నానండి. మీ కారంని బట్టి మీరు తీసుకోవచ్చు. వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకున్నాను. తర్వాత కొత్తిమీర పుదీనా ఉంది కదా, వాటిని కూడా నేను సపరేట్గా వేయిస్తానండి. టమాటాతో కలిపి అస్సలు వేయించను. సపరేట్గా ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటాను అనమాట. కొద్దిగా ఆయిలే వేసుకోవాలి, మరీ ఎక్కువేం పట్టదు. ఇందులో కొద్దిమంది పల్లీల పొడి కూడా యాడ్ చేస్తారు, నేను అవన్నీ ఏం యాడ్ చేయలేదండి. తర్వాత అదే కడాయి ఉంటుంది కదా, అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాను కూడా యాడ్ చేశాను. ఇక్కడ టమాటాలు వచ్చేసి నేను వాటర్తో ఉడికిస్తాను, ఆయిల్ వేసి ఉడికించాను. ఒక 5 మినిట్స్ ఉడికిస్తే చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయాయో. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర మిక్సీ జార్లోకి తీసుకున్నాను. దానిలోకి పసుపు యాడ్ చేసుకోవాలి, జీలకర్ర కొద్దిగా యాడ్ చేసుకున్నాను, రుచికి సరిపోయినంత ఉప్పు యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి కొద్దిగా చింతపండు, చాలా కొద్దిగా, పులుపు ఎక్కువైతే టేస్ట్ బాగుండదు. ఈ విధంగా బరకగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నటువంటి టమాటాలు ఉంటాయి కదండి, అవి యాడ్ చేసుకోవాలి. మొత్తం చల్లారిన తర్వాత యాడ్ చేసుకోవాలండి, మిక్సీ పట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది లేకపోతే. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటో చట్నీ రెడీ అయిపోయింది. దీనిలోకి చాలామంది పోపు పెట్టుకుంటారు, నేనైతే అసలు పోపు పెట్టానండి. ఈ విధంగానే బాగుంటుంది అన్నమాట. కలర్ కూడా సూపర్గా ఉంటుంది, గ్రీన్ కలర్. నాకైతే భలే ఇష్టం ఈ చట్నీ. పాలకూర పప్పు కాంబినేషన్తో సూపర్గా ఉంటుంది. ఇన్ని చేసిన తర్వాత ఇందులోకి వడియాలు లేకపోతే ఏం బాగుంటుంది, అందుకనే ఇక్కడ వడియాలు కూడా వేయించుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఆనియన్ వడియాలు ఉన్నాయండి, అవి కూడా వేయిస్తున్నాను. నాకైతే చాలా ఇష్టం, పర్సనల్గా అయితే ఈ వడియాలు అంటే భలే ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మన లంచ్లోకి ఈ విధంగా పర్ఫెక్ట్గా అన్ని ఐటమ్స్ చేసుకొని తింటే చాలా మంచిదండి, హెల్త్ కూడా చాలా మంచిది. బయట ఎక్కడో తినడం కంటే ఇంట్లోనే కొద్దిగా ఓపిక తెచ్చుకొని అన్నీ చేసుకొని తింటే హెల్త్కి హెల్త్ ఉంటుంది. బయట తినాలి అనే కోరిక కూడా ఉండదన్నమాట. హెల్త్కి కూడా చాలా మంచిది. కొద్దిగా ఓపికతో చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను అంతా ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి టమాటో చట్నీ పెట్టుకున్నాను, తర్వాత బెండకాయ కర్రీ కూడా సూపర్గా వచ్చిందనమాట, ఫ్రై లాగా. పాలకూర పప్పు పెట్టుకున్నాను అండ్ రైస్ అండి. ఇందులోకి చట్నీ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు, మ్యాంగో పికిల్ అవి. ఇక్కడ పెరుగు పెట్టుకున్నాను, అవన్నీ ఏమి యాడ్ చేయలేదన్నమాట. నెయ్యి కూడా యాడ్ చేశాను కానీ ఆ క్లిప్ మిస్ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.